హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మణ్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈ వీడియో సిరీస్‌లో మనం నీట్ 2026 అదే రీనీట్ బయాలజీ పేపర్‌ని అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం క్వెషన్ నెంబర్ 131 నుంచి క్వెషన్ నెంబర్ 140 వరకు అయితే చూద్దాం. క్వెషన్ నెంబర్ 131 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎంజైమ్స్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎంజైమ్స్? ఎంజైమ్స్ సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది చూడాలి. ఎంజైమ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్. Enzymes are not consumed during the reaction. Those are involved in reaction. Again, as it is, those are again as it is, they are released without any changes. Enzymes decrease the activation energy of reaction. Correct. Enzymes speed up the formation of product from substrate. How it will speed the rate of reaction? By decreasing activation energy. Activation energy ante amount of energy that we need to provide for conversion of substrate into product. ఎంజైమ్ ఉంటే మనం తక్కువ ఎనర్జీని తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ ఇచ్చినా కూడా మనకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 132 ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఫ్రమ్ ఓవరీ. ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎవ్రీ మంత్ one ovary is released. One ovum is released in every month during menstrual cycle. The release of ovum from ovary. The release of ovum from ovary is called ovulation. Option 2 is correct answer. 133 మ్యాచ్ ద ఫాలోయింగ్. అర్థ్వామ్ అనేది అనలిడా కింగ్డమ్ కి సంబంధించిన జంతువు కాబట్టి అర్థ్వామ్ అనలిడా. కాక్రోచ్ ఫైలం వచ్చేసి కాక్రోచ్ అనేది ఆర్థ్రోపోడా ఫైలం కి సంబంధించిన యానిమల్. ఫ్రాగ్ వచ్చేసి యాంఫిబియా. యాంఫిబియన్స్ షో ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. అవి నీటిలోను మరి నేల మీద ఉంటాయి. పిజియన్ వచ్చేసి ఏవ్స్ అంటే బర్డ్స్. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 134 which one of the following is a connective tissue? Which one of the following is a connective tissue? మనకు కనెక్టివ్ టిష్యూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ కనెక్టివ్ టిష్యూ అనేది చూడాలి. బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. మజిల్ అనేది మస్క్యులర్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ కాదు. నెఫ్రాన్ అనేది న్యూరల్ టిష్యూ. ఎపిథీలియం అనేది ఎపిథీలియల్ టిష్యూ. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 135 డ్యూరింగ్ గ్లైకాలిసిస్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డాష్ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్. During glycolysis what happened? Glucose is converted into 2 molecules of pyruvate. ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇలాంటిదే వచ్చింది కదా, హౌ మెనీ పైరువేట్ మాలిక్యూల్స్ ఫామ్ అని. 135 అనేది 2 పైరువేట్ మాలిక్యూల్స్. ఆప్షన్ 2. 136 which of the following hormone is secreted by adrenal gland? Which of the following hormone is secreted by adrenal gland? మనకు కిడ్నీ పైన, ఇవి కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ వచ్చేసి అడ్రినలిన్ అనే హార్మోన్ ని స్రవిస్తాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. 137 గివెన్ బిలో ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. మనము తప్ప కరెక్ట్ అనేది కనుక్కోవాలి. బ్రయోఫైట్స్ ఆర్ యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఈ స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఓన్లీ. మనకు యాంఫిబియన్స్ అనేవి నీటిలోన నేల మీద బతుకుతాయి కదా. ఇక్కడ ప్లాంట్స్ లో బ్రయోఫైట్స్ అనేవి నీరు నేలు రెండు అవసరం అవుతాయి దీనికి. ఎందుకంటే రీప్రొడక్షన్ అనేది వాటర్ లోనే జరుగుతుంది. ఫ్రాగ్స్ కూడా రీప్రొడక్షన్ అనేది వాటర్ లోనే జరుగుతుంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 బ్రయోఫైట్స్ రిక్వైర్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టు ఫార్మ్ జైగోట్. ఫర్టిలైజేషన్ అనేది వాటర్ లోనే జరుగుతుంది. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 138 ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ సెల్. మనం సెల్ చూసినట్లయితే ఇక్కడ సెల్ ఇది. సెల్లో సైటోప్లాజం అనేది ఉంటుంది. సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలోనే మనకు ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే రైబోజోమ్స్ నుంచి. కాబట్టి ఆన్సర్ రైబోజోమ్. రైబోజోమ్స్ ఆర్ సెల్ ఆర్గనెల్స్, ఒక టైప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. The function of ribosomes is formation of protein. 139 which of the following blood vessels carries oxygenated blood from lungs to heart? మానవుల్లో అయితే 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఇంగ్లీష్ లో ఊపిరితిత్తులనే లంగ్స్ అంటాం. లంగ్స్.
ఒక బ్లడ్ వెజల్ లంగ్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ బ్లడ్ వెజల్ నేమ్ ఏమంటాం? దీన్నే పల్మోనరీ వీన్ అంటాం. పల్మోనరీ వీన్. కాబట్టి ఆప్షన్ 3 is కరెక్ట్ ఆన్సర్. దట్ విల్ ట్రాన్స్ఫర్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి నెఫ్రాన్. హ్యూమన్ బీయింగ్స్లో ఒక కిడ్నీలో దాదాపు 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. 1 మిలియన్. అవి ఏం చేస్తాయంటే అంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ అనేది ఫామ్ చేస్తాయి. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఏ వీడియో అయినా, సైన్స్కి సంబంధించిన ఏ వీడియో అయినా, అది ఎస్ఎస్సికి అయినా, డిఎల్ అయినా, జేఎల్ అయినా, డిఎస్సి అయినా, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.